అందరికీ నమస్కారం. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రణామాలు. మీ ఫీడ్‌బ్యాక్ చాలా బాగుంది. ఓకే. అందరూ మేము చెప్పినవి చాలామంది ఫాలో అయ్యి దాని రిజల్ట్స్ మాతో షేర్ చేసుకుంటున్నారు. అది చాలా హ్యాపీ. అది ఆహ్, వాళ్ళు చూసి దాన్నేదో షేర్ చేసి వదిలేయకుండా వాళ్ళ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేము మేము చేసినందుకు సఫలం అయ్యామని మేము అనుకుంటున్నాం. ఈరోజు మీకు నేను చెప్పేది ఒక మిరాకిల్ ఆయిల్ గురించి చెప్తాను. మన ఇంట్లో ఇంట్లో దొరకదది. కొంచెం మెడికల్ షాపుల్లో అక్కడ తిరిగితే దొరుకుతుందండి. వినే ఉంటారు. అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు వాడుంటారు దీన్ని. సో, మనకు వచ్చేటువంటి నొప్పులు జాయింట్ పెయిన్స్ కానీ, మస్కులర్ పెయిన్స్ కానీ, ఎటువంటి పెయిన్స్‌కైనా సరే అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిలు యూకలిప్టస్ ఆయిల్. యూకలిప్టస్ ఆయిల్ అరమ్ ఆయిల్ కింద ఉంటుంది. మామూలుగా కూడా కొంచెం డైల్యూట్ చేసి నార్మల్ ఆయిల్ కూడా ఇస్తారు దాన్ని. యూకలిప్టస్ చెట్టు నుంచి ఆయిల్‌ని తీస్తారు. అది దొరుకుతుందండి. అది కొంచెం కష్టపడాలంతే అది దొరికిపోతుంది. యూకలిప్టస్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. దానికి అంటే ఈ పెయిన్స్ మన జాయింట్ పెయిన్స్ కానీ, మస్కులర్ పెయిన్స్ కానీ ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు ఆ యూకలిప్టస్ ఆయిల్ తీసుకొని కొంచెం ఒక 2 డ్రాప్స్ సరిపోతుంది. తీసుకొని దాన్ని కొంచెం కొబ్బరి నూనెలో కానీ, లేకపోతే ఆలివ్ ఆయిల్‌లో కానీ దేంట్లో అయినా సరే 2, 3 డ్రాప్స్ పర్లేదు. అంటే ఆ కాన్సంట్రేషన్ బట్టి ఉంటుందండి. కాన్సంట్రేటెడ్ అరోమా ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది. అంటే దాన్ని ఎటువంటి డైల్యూట్ చేయకుండా దొరికేదైతే జస్ట్ 2 డ్రాపులు ఆల్మోస్ట్ ఆల్ మనం హాఫ్ కప్పు ఆయిల్‌లో మిక్స్ చేసినా కానీ దాని పవర్ తగ్గదు. అలా కాకుండా కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది. అంటే ఆహ్, డ్రాప్స్ లెక్క అమ్ముతారనుకోండి ఒక విధంగా. అలా కాకుండా డైల్యూట్ చేసినవి మనకు దొరుకుతాయి. బాటిల్ వచ్చి ఒక రూ. 50, రూ. 100 దొరుకుతాయండి. అటువంటిది గాని తెచ్చుకుంటే డైరెక్ట్‌గా దాన్ని అప్లై చేసేయొచ్చు. అంటే ఎక్కడైతే మనకు నొప్పి ఉందో అక్కడ లైట్‌గా దాన్ని అప్లై చేసి లైట్‌గా మర్దన చేయాలి. అదేం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ బాగా పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మజిల్ రిలాక్సేషన్, నర్వ్స్ ఇరిటేట్ అయ్యేటప్పుడు కూడా దాన్ని అప్లై చేస్తే రిలాక్స్ అయిపోతాయి. ప్లస్ అలాగే నిద్ర పట్టలేదనుకోండి, దాని వాసన చూస్తే చాలా మంచి నిద్ర వస్తుంది. మీరు పడుకునేటువంటి ఆ పిల్లో మీద ఒక 2 డ్రాప్‌లు యూకలిప్టస్ ఆయిల్ ఏసి పడుకోండి. మంచి గమ్మత్తైన నిద్ర వస్తుంది మీకు. ప్లస్ అలాగే మీకేదైనా ఈ కాఫ్, కోల్డ్ లాంటిది ఉన్నప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక డ్రాప్ ఇది వేసి వాసన పట్టించండి. మొత్తం క్లియర్ అయిపోద్ది. బ్లాకేజ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. మంచిగా నిద్ర కూడా పడుతుంది. అన్నిటికి మెయిన్ ముఖ్యంగా పెయిన్స్‌కి చాలా బాగా పనిచేస్తుంది ఇది. దీన్ని ఒక క్లాత్ తీసుకొని క్లాత్‌ని ఆ యూకలిప్టస్ ఆయిల్‌లో ముంచి కొంచెం పిండి లేదా ఒక 2, 3 డ్రాప్స్ వేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది. మీకు బ్యాక్ పెయిన్ గానీ, నెక్ పెయిన్ గానీ, మోకాళ్ళ నొప్పి గానీ ఉందనుకోండి, ఈ క్లాత్‌ని చుట్టేయండి. మోకాళ్ళకైతే చుట్టేయొచ్చు. చుట్టేసి దాన్ని మళ్ళీ కవర్ చేసేయాలి. ఏదో ఒక పొడి క్లాత్‌తో కవర్ చేయండి. పొడి క్లాత్ చేస్తే మళ్ళీ క్లాత్ అయితే అది మళ్ళీ పీల్చుకుంటుందని అనిపిస్తే దాని మీద ఒక పాలిథీన్ కవర్ చుట్టేసేయండి. సో, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. మీ నొప్పి తగ్గిపోతుంది. అలాగే బ్యాక్ ఉందనుకోండి, బ్యాక్ కూడా అలాగా క్లాత్ పెట్టేసి దాని మీద ఏదైనా ఒక స్టిక్కర్ లాంటిది గానీ, ఏదైనా ఇటువంటి పేపర్ పెట్టి అంటించేసేయండి. మెడ దగ్గర కూడా అంతే. ఆ క్లాత్ అలా పెట్టేసినా సరిపోద్దండి. కాకపోతే ఓపెన్‌గా పెడితే ఏమవుతుందంటే గాలికి అది ఎవాపరేట్ అయిపోతుంది. ఆవిరైపోతుంది. ఆవిరైపోవడం వల్ల మీకు దానివల్ల ప్రయోజనం అనేది 100% రాదు. అందుకోసం అని చెప్పి దాన్ని కవర్ చేయాలి అని చెప్తాను. ఈవెన్ హెడేక్ అనిపించినా గానీ కణతలకు పూసుకోవచ్చు. లేదా ఇక్కడ ముందు నుదురుకు పూసుకోవచ్చు దాన్ని. ప్లస్ వాసన పీల్చొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఆయిల్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ యూకలిప్టస్ ఆయిల్ బాటిల్ చిన్నదో, పెద్దదో ఏదో ఒకటి ఉండాలి. మీ దొరికేదాన్ని బట్టి దాన్ని తీసి పెట్టుకోండి. చాలా అద్భుతమైన ఆయిల్. ఇది అన్నిటికీ పనిచేస్తుంది. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడొచ్చు. ఏ జబ్బుతో సఫర్ అయిన వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీన్ని రోజులో ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. గంటకోసారి కూడా వాడుకోవచ్చు. ఇలా గాని వాడుకోగలిగితే ఈ పెయిన్స్‌కి ఎక్కడెక్కడికో కంగారు పడిపోయి డాక్టర్లను కలిసి మీ డబ్బు గుల్ల చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాడతారు కదా! మీరు ఖచ్చితంగా వాడి చూడండి. చూసి మాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. తెలిసిన వాళ్ళకి 10 మందికి చెప్పండి. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి ఇంకా చాలా షేర్ చేసుకోవచ్చు మనం. ప్రకృతి ఆహారం కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? నమస్తే.